అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల అరియర్ బిల్లులకు బ్యాచ్ నంబర్స్ వచ్చేసాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు ఒక ముఖ్యమైన ప్రకటన. రాష్ట్ర ఆర్థిక శాఖ ట్రెజరీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో వివిధ రకాల బిల్లులను సిఎఫ్ఎంఎస్లో ప్రాసెస్ చేసే తేదీలలో స్వల్ప మార్పులు చేసింది. ఇకపై అన్ని బిల్లులను నిర్దేశించిన తేదీలలోనే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై కూడా కొన్ని కీలక అప్డేట్స్ అయితే ఉన్నాయి. బిల్లుల ప్రాసెసింగ్ కోసం నిర్దేశించిన కొత్త షెడ్యూల్. వివిధ రకాల బిల్లులను వాటి ప్రాముఖ్యత మరియు స్వభావం ఆధారంగా వేర్వేరు సమయాల్లో ప్రాసెస్ చేయడానికి కొత్త షెడ్యూల్ జారీ చేయబడింది. ఏ నెల పొడవునా ప్రాసెస్ చేయగల బిల్లులు 1 తేదీ నుంచి నెల చివరి వరకండి. ఈ కేటగిరీ కిందిగా ఈ కేటగిరీలోని అత్యవసర మరియు ప్రాధాన్యత కలిగిన బిల్లులను నెలలో ఏ రోజైనా ప్రాసెస్ చేయవచ్చు. అవేంటంటే రాజ్భవన్, హైకోర్టు సంబంధిత ఖర్చులు, లీగల్ ఛార్జీలు, లోన్ యాన్యుటీ, వడ్డీ చెల్లింపులు, ఎన్నికలు మరియు పరీక్షల సంబంధిత ఖర్చులు, ప్రోటోకాల్ ఖర్చులు, అంత్యక్రియల ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల సహాయక బిల్లులు, అలాగే ఏసీ బిల్లులు, మెడికల్ అడ్వాన్స్లు మరియు కొత్త పెన్షన్లకు మొదటి చెల్లింపు. వీటన్నిటిని నెలలో ఏ రోజైనా సరే ప్రాసెస్ చేయవచ్చు. ఇక బి సప్లిమెంటరీ మరియు ఇతర బకాయిల చెల్లింపులు. ప్రతి నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అయితే మాత్రమే వీటిని సమర్పించుకోవాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల సప్లిమెంటరీ సాలరీ బిల్లులు, అన్ని రకాల బకాయిల బిల్లులు, గౌరవ వేతనం మరియు వేతనాలు, పీడీ అకౌంట్ల ద్వారా చెల్లించే జీతాలు, సంక్షేమ శాఖల స్కాలర్షిప్లు మరియు స్టైఫండ్లు, ఇవన్నీ కూడా నెలలో 6వ తేదీ నుంచి 10వ తేదీ మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. ఇకపోతే జీపీఎఫ్ అండ్ పీడీ అకౌంట్స్ ప్రతి నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే అన్నమాట. వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జీపీఎఫ్ లోన్స్, అలాగే అడ్వాన్స్ బిల్లులు, జీతాలు మినహా ఇతర పీడీ అకౌంట్స్ చెల్లింపులు, రెగ్యులర్ జీతాలు, వీటన్నిటిని మనకు నెలలో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, అంటే ఈ 5 రోజుల్లో మాత్రమే పెట్టుకోవచ్చు. ఇక రెగ్యులర్ జీతాలు మరియు మామూలుగా రెగ్యులర్ పెన్షన్లు అన్నమాట. ప్రతి నెల రెగ్యులర్ పేరోల్ అనేది 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. రెగ్యులర్ శాలరీ బిల్లులు, అలాగే ఈ కేటగిరీ కిందకి వచ్చేవి రెగ్యులర్ పెన్షన్లు, జిఐఎస్, ఎఫ్బిఎఫ్ చెల్లింపులు, వర్క్ ఛార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వేతనాలు, అలాగే ప్రొఫెషనల్ కాంట్రాక్చువల్ సర్వీసెస్ చెల్లింపులు, గ్రాంట్స్ ఇన్ ఎయిడెడ్ జీతాల కోసం, హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లకు చెల్లింపులు, సామాజిక భద్రత పెన్షన్లు, సబ్సిడీ బియ్యం, విద్యుత్ వంటివి. వాటిపైన పైన పేర్కొన్నవన్నీ ఇతర రకాల బిల్లులన్నీ కూడా ఈ యొక్క 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మాత్రమే ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ఉంటుంది. గమనిక, జూన్ నెలకు సంబంధించి 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య ప్రాసెస్ చేసిన సప్లిమెంటరీ బిల్లులు మరియు కొన్ని బకాయిలకు సంబంధించిన బిల్లులు బ్యాచ్ నంబర్స్ కేటాయించబడ్డాయి. వీటికి సంబంధించిన మొత్తం ఈరోజు లేదా రేపటిలోగా సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని అంచనా. ఇక రెండవది, పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డిఏ బకాయిల వివరాలు. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 11వ పిఆర్సీ కింద చెల్లించాల్సిన డిఏ, డిఆర్ బకాయిల విషయంలో ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ డిఏ పెంపుదల ఆధారంగా రాష్ట్ర ఉద్యోగులకు రావాల్సిన అంచనా బకాయిలు ఈ విధంగా ఉన్నాయి. జూలై 1 నుంచి 2018 జూలై 1 నుంచి 2023 జూలై 1 వరకు ఈ కాలానికి సంబంధించిన డిఏ, డిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. జనవరి 1, 2024 నుండి రావాల్సిన డిఏ, డిఆర్ 3.64%. దీంతో మొత్తం డిఏ, డిఆర్ అనేది 37.31%కి చేరుకుంటుంది. జూలై 1, 2024కు సంబంధించి రావాల్సిన డిఏ, డిఆర్ అమౌంట్ రాష్ట్ర వాటా 2.73%. సో దీంతో మొత్తం డిఏ, డిఆర్ అనేది 40.04కు చేరుకుంటుంది.
జనవరి 1, 2025 నుండి రావాల్సిన డీఏడీఆర్ అమౌంటు 1.82%. ఈ పెంపుతో మొత్తం డీఏడీఆర్ అనేది 41.86%కైతే చేరుకుంటుంది. ఈ బకాయిల చెల్లింపులపై కొత్త ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు, ఉత్తర్వులు వెలువడతాయని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. డీడీఓలు మరియు ఉద్యోగులు అందరూ పైన తెలిపిన కొత్త షెడ్యూల్‌ను గమనించి బిల్లులను సకాలంలో ప్రాసెస్ చేయించుకోవాల్సిందిగా అయితే కోరటమైనది ఫ్రెండ్స్.